సముద్రమే వారి జీవనాధారం, అలలపైనే వారి జీవితం. కానీ అదే సముద్రం నేడు 7 కుటుంబాల్లో తీరని ఆవేదనను నింపింది. జూలై 1న వేటకెళ్లిన విశాఖ జాలరపేట మత్స్యకారులు సముద్రంలో గల్లంతై 3 రోజులైన 6గురి ఆచూకీ ఇంకా లభించలేదు. తమ వారు క్షేమంగా తిరిగి రావాలని ఫిషింగ్ హార్బర్ వద్ద బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. నేవీ, కోస్ట్ గార్డ్ బలగాలు శ్రమిస్తున్న వాతావరణం అనుకూలించగా రెస్క్యూ ఆపరేషన్ సవాలుగా మారింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో వేటకెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. మొత్తం 7 మంది ఈ నెల 1న వేటకెళ్లారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం సముద్రంలో వారి బోటు బోల్తా పడింది. మరుసటి రోజు 5వ తేదీ ఉదయం అందులో ఒకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన 6గురి ఆచూకీ కోసం 2వ రోజు నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. ప్రమాదం నుంచి బయటపడిన మత్స్యకారుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. తమ వారి కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. క్షేమంగా ఒడ్డుకు చేరుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద మత్స్యకార కుటుంబాలు ఆందోళన చేశారు. తమ వారి ఆచూకీ తెలపాలంటూ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బోటు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించామని విశాఖ ఆర్డీఓ దిలీప్ చక్రవర్తి వెల్లడించారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకొచ్చేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని చెప్పారు. సహాయక చర్యల్లో 2 నేవీ, మరో 2 కోస్ట్ గార్డ్ నౌకలు గాలింపు చేపట్టాయని, కోస్ట్ గార్డుకు చెందిన డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, నేవీ హెలికాప్టర్తో గాలిస్తున్నామని డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. సముద్రంలో అలలు, గాలులు తీవ్రత ఎక్కువగా ఉందని, హెలికాప్టర్లు రక్షించడం కూడా ప్రమాదకరంగా మారిందన్నారు. వాతావరణ పరిస్థితులు సమీక్షిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు. 4 షిప్లు 2 కోస్ట్ గార్డ్ నుంచి 2 నేవీ నుంచి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. దాంతోపాటు కోస్ట్ గార్డ్కి సంబంధించిన డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, నేవీ వాళ్ళ హెలికాప్టర్ కూడా సెర్చ్ అండ్ రెస్క్యూలో పాల్గొనింది. ఒకసారి వాళ్ళు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెడితే 72 అవర్స్ కంటిన్యూగా దాన్ని చేయడం జరుగుతుంది. ఈ నేవల్ షిప్స్ 4 కూడా ఎక్కడైతే మనకు ప్రమాదం జరిగిందంటున్నారో, బోట్ మిస్ అయిందో ఆ మిస్ అయినటువంటి ఆ ప్రాంతంలోనే సెర్చ్ చేస్తూ ఉన్నాయి. హెలికాప్టర్స్ నిన్న, ఈరోజు కూడా, ఇప్పుడు కూడా సెర్చ్ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మనకి మిస్ అయినటువంటి మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ మనకి కనిపించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కొంత రఫ్గా ఉండడం, అలల ఉధృతి, గాలి తీవ్రత కూడా ఎక్కువగా పెరగడం వల్ల సెర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకా నెక్స్ట్ 24 అవర్స్ కూడా కంటిన్యూ అవడం జరుగుతుంది. సముద్రంలో గాలింపు చర్యలకు సంబంధించి నేవీ అధికారులు సైతం ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అత్యాధునిక హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్ నౌకల ద్వారా సముద్రంలో అణువణువు గాలిస్తున్నారు. తీవ్రమైన గాలులు, ఎగసిపడుతున్న అలల మధ్య ప్రాణాలకు తెగించి రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ జాలర్లు ఉండే అవకాశం ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టారు. నేవీ కమాండర్లు స్వయంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు కారి చిన్నను వాణిజ్య నౌక నుంచి సురక్షితంగా తరలించారు. నేవీ హెలికాప్టర్లు ఆయన్ను తీరానికి తీసుకొస్తున్నారు.